ఒక ఊరిలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ముష్టి జీవనం చేస్తుండేవాడు. వారంలో కొన్ని రోజులు ఏమీ దొరక్క ఉపవాసాలు చేయవలసి వచ్చేది. పండితుడై ఉండి ఇట్లా యాచన చేయడం అతని భార్యకు నచ్చలేదు. ఆమె ఒక రోజున భర్తతో, మీరు కాశీ వెళ్ళి విశ్వేశ్వరుని దర్శించండి, ఆయన కరుణించి మనకి ఏదో ఒక సాయం తప్పక చేస్తాడు అంది. భార్య సలహాతో ఆ బ్రాహ్మణుడు కాశీకి వెళ్ళి తిరిగి వస్తుండగా దారిలో ఒక యోగి కనిపించాడు. ఈ బ్రాహ్మణుడు ఆయనకి తన జీవిత గాథను వినిపించాడు. ఆ యోగి అతను చూసి జాలిపడి ఓ శంఖాన్ని ఇస్తూ, బ్రాహ్మణోత్తమ, ఇది మామూలు శంఖం కాదు, ఇది రోజు మీకు ఒక బంగారు నాణం ఇస్తూ ఉంటుంది, దాని ద్వారా వచ్చిన సొమ్ముతో సుఖంగా జీవించండి అన్నాడు. ఆ యోగికి ధన్యవాదాలు చెప్పి బ్రాహ్మణుడి ఇంటి ముఖం పట్టాడు. చీకటి పడుతుండగానే దారిలో ఉన్న ఒక ఊరిలో వ్యాపారస్తుని ఇంతకుడు ఆయనకు పళ్ళు పాలు ఇచ్చి గౌరవించాడు. ఏదో మాటల సందర్భంలో మీ జీవితం గురించి తెలిపి శంఖం గురించి ఆ బ్రాహ్మణుడు అతనికి వివరంగా చెప్పాడు. తర్వాత నిద్రపోయాడు. మన్నాడు ఉదయం వర్తకుని ధన్యవాదాలు చెప్పి ఆ బ్రాహ్మణుడు బయలుదేరి ఇంటికి వెళ్లి రాగానే భార్యతో జరిగిన సంగతులన్నీ చెప్పి యోగి ఇచ్చిన శంఖాన్ని ఆమె చేతికి ఇచ్చాడు. ఆమె దాన్ని బోర్లిని చూసింది, కానీ దాని కింద బంగారు నాణం రాలేదు. వెంటనే బ్రాహ్మణుడికి వర్తకుని మీద అనుమానం వచ్చింది. నేను వెంటనే వెళ్ళి వర్తకుని వద్ద నుండి మన శంఖాన్ని తీసుకొస్తున్న భార్య, మీరు వెంటనే అక్కడికి వెళ్ళవద్దు, ఒక వారం తర్వాత వెళ్ళండి, ఈ శంఖాన్ని బాగా తోమి ఇస్తాను, దీన్ని తీసుకుని వెళ్ళండి అని ఆ యోగి వద్దకు మరలా వెళ్తే, ఈ శంఖ ఇది రోజుకు 2 నాణాలు ఇస్తుంది అని చెప్పండి అని. అతడు తప్పక దీన్ని తనకిమ్మంటాడు, దీనికి బదులుగా వేరొక శంఖాన్ని ఇమ్మనండి, అప్పుడు మన శంఖాన్నే తెచ్చిస్తాడని హితబోచేసింది. వర్తకునికి వెళ్ళి ఇంకో శంఖ ఇవ్వండి అని అడిగాడు. దాంతో ఆ వర్తకుడు బ్రాహ్మణు వద్ద నుండి దొంగిలించిన శంఖాన్నే తెచ్చి ఇచ్చాడు. దాన్ని తీసుకుని బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వర్తకుడు శంఖాన్ని బోర్లిని చూశాడు. అంత 2 నాణాలు కాదు కదా, ఒకటి కూడా లేదు. అది ఏ విధమైన ధ్వని చేయటం లేదు. వర్తకుడు ఎంతో దుఃఖించాడు. అమాయకుడైన బ్రాహ్మణుడు మోసగించిన మోసపోయాను, దేవుడే నన్ను క్షమించాలి అని బాధపడ్డాడు. బ్రాహ్మణ దంపతులు రోజు శంఖం ఇచ్చే బంగారు నాణాలతో అమిత ధనవంతులై ఆనందంగా ఉన్నారు. దంపతులు